నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, కొడాలి నాని గారు మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చి ఏమంటున్నారంటే, బేసిక్గా ఎవరన్నా అయితే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న కూటమి ప్రభుత్వం అభివృద్ధికి మేము ఇంకా 10 చేస్తామని చెప్తారు ఎవరైనా అధికారంలోకి రావాలి అనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మా మీద కక్షపూరిత కేసులు పెడుతుంది, మేము దానికి 10 పెడతాము అంటే ఈ అభివృద్ధి అవసరం లేదు వీళ్ళకి, మీరు కేసులు పెట్టారు. యాక్చువల్గా అయితే తమ్మినేని సీతారాం కానీ మిగిలిన వీళ్ళందరూ కూడా వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకున్నారు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. బట్ ఈయన ఏంటంటే, మేము కూడా వచ్చిన తర్వాత మీ మీద కేసులు పెడతాం అంటే ఒక రౌడీజం చేసినట్టు. ఇప్పుడు ప్రజలు ఎలా తీసుకోవాలి మేడం? అంటే వీళ్ళు అభివృద్ధి చేయరు. కొడాలి నాని అంటే ఎవరికి అర్థం కాదు, బూతుల నాని అంటే తెలిసిద్ది. సన్న బియ్యం ఎవడిస్తానన్నాడు నీ అని చెప్పి మాట్లాడాడు కదా, ఆ నాని అంటే తెలిసిద్ది. లేకపోతే లారీ క్లీనర్ అంటే తెలుస్తుంది, లేకపోతే గుట్కా నాని అంటే తెలుస్తుంది, గుడివాడ గోండా అంటే తెలుస్తుంది, లేదా గడ్డం గ్యాంగ్కి ఈయన లీడర్ అంటే తెలుస్తుంది. స్థలాలు పొలాలు మోసం చేసేసి అక్కడ ప్రజల్ని నానా అవస్థలు పెట్టి బూతులతో రెచ్చిపోయిన వ్యక్తి ఎవరు అంటే కొడాలి నాని అనే చెప్తారు. మంగళగిరిలో లేకపోతే కుప్పంలో లోకేష్ చంద్రబాబు ఇద్దరు వాడు వీడే ఇంక అసలు ఎక్కడ కనీసం ఈ రోజున కొడాలి నానిని కూర్చోబెట్టి గతంలో కొడాలి నాని ఉపయోగించిన భాష అంతా స్క్రీన్ మీద చూపెట్టాలి. ఏంట్రా ఈ భాష, నువ్వు అసలు మనిషివేనా, నువ్వు మనిషి పుట్టావా, మనిషి అనేవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా అని అడగాలి. అడిగితే అప్పుడైనా కొంచెం అన్నా ఆలోచిస్తాడా, లేకపోతే దానికి కూడా తిరిగి సమాధానం ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారో చూడాలనిపిస్తుంది నాకైతే. అది ఒకసారి వీళ్ళని కూర్చోబెట్టి గతంలో ఎలా ప్రవర్తించారు, వీళ్ళ నీచమైన ఆలోచనలేంటి, వీళ్ళ మాటలేంటి, ఎదుట వ్యక్తులకి కనీసం వాళ్ళ వయసు గౌరవం కూడా లేకుండా నీచంగా మాట్లాడిన వీళ్ళ భాషకి ఈ రోజున వీళ్ళు తిరిగి మళ్ళీ డిఎస్సీలు అవకతవకలు కోర్టు నుంచి డైరెక్ట్గా రావచ్చు కదా, కోర్టుకు వెళ్ళండి నిజంగా తప్పు చేస్తే. ఈ రోజున డిఎస్సికి ఎంపికైన అభ్యర్థులు అందరూ కూడా బయటకు వచ్చేసి వాయిస్ ఇచ్చారు, ఎటువంటి అవకతవకలు జరగలేదు, మా అందరికీ న్యాయం జరిగింది, అందరికీ కూడా న్యాయం జరిగింది కూటమి ప్రభుత్వంలో అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మరి వీళ్ళ బాధ ఏంటి, లేని దాన్ని ఉన్నట్లుగా ఎందుకు చెప్తున్నారు? అంటే నిజంగా మీరు అక్కడ అవకతవకలు జరిగినాయి అంటే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోపోయారా? మీరు 150 కేసులు వేశారు కదా డిఎస్సి ఆపేయటానికి, మరి ఈ రోజున డిఎస్సిలో కూడా అవకతవకలు జరిగినాయి అని చెప్పి వేయకపోయారా కేసులు? ఎందుకు ఊరుకునే ఉండిపోయారు? నిజంగా జరిగినాయి అనేది వాస్తవం అయితే వేస్తారు, కాదు కదా, కాబట్టి మాటలకే పరిమితం చేస్తున్నారు. ఇంకా కొడాలి నాని మాట్లాడే మాటలు వింటూ ఉంటే నిన్న చిరాకు, ఇంకా అసహ్యం, చీదర అన్నీ వచ్చినాయి. ఏంటి సోది, మాకు మొన్నటి వరకు గుండె నొప్పి అని చెప్పేసి గుండె లబ్డబ్ అని కొట్టుకోవటం మానేసింది, రెడ్ బుక్ అని కొట్టుకుంటుందని చెప్పేసి పైన ఒక బెల్ట్ పెట్టుకొని తిరిగాడు ఈ కొడాలి నాని. మొన్నటిదాకా గుండె పని చేయట్లేదు అనుకున్నాం, ఈ రోజు బుర్ర కూడా పని చేయట్లేదు ఈ మనిషికి. ఎందుకు పని చేయట్లేదంటే నేను మాట్లాడిన ఆ మాటలు, ఏదో కేసులు పెడతారు, ఏదో హర్యానాలోనో బీహార్లోనో ఎవరో చీట్ చేశారంట, వాళ్ళకి 7 ఏళ్ళు జైలు శిక్ష పడదండి. మీ జగన్మోహన్ రెడ్డి మీ అందరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, మీకు ఎన్ని ఏళ్ళు వేయాలి, మీరు ఎందుకు దర్జాగా బయట తిరుగుతున్నారు? మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని రకాలుగా మీరు ఎన్ని ఫ్రాడ్స్ చేశారు, ఎన్ని చీటింగ్ చేశారు, ప్రజల్ని ఎంత మోసం చేశారు, ఏదో నవరత్నాలు అని చెప్పేసి నవ మోసాలు చేశారు ప్రజల్ని. చెప్పుకుంటూ వెళితే మీ గురించి చాలా ఉంది. మీకు అసలు మాట్లాడే హక్కు అర్హత లేదు. అంతకు మించి వేరే ఎక్కడవో తీసుకొచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాటిని లింక్ చేసి మీరేదో ఉదహరించి చెప్దామని ప్రయత్నం చేస్తుంటే అసలు మ్యాచ్ అవ్వట్లా. అసలు వీళ్ళకి మ్యాచ్ అవ్వట్లా అవేమీ. ఎందుకంటే ఒకసారి ఒక మంచి క్యాసినో ఆడించమంటే ఆడిస్తాడు కొడాలి నాని, బాగా డ్యాన్సులు వేయించమంటే వేయిస్తాడు. ఆ కరెంట్ బిల్ అంతా ఎవరి ఖాతాలోకి వెళ్ళాలి, అక్కడ ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలో పెట్టిన వాటన్నిటికీ అంటే ఆ పల్లెటూరులో ఉన్న పంచాయతీ ఆఫీస్కి వెళ్ళిద్ది, అక్కడ ప్రజలు కట్టాలన్నమాట ఆ బిల్లులు. అదే చేశాడు అధికారంలో ఉన్నప్పుడు. సంక్రాంతి పండగకి వాళ్ళు క్యాసినో డ్యాన్సులు, ప్యాకాట్లు, ఒక పబ్బులు క్లబ్బులు అన్నీ మెయింటైన్ చేశారు. ఎక్కడ మనం ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కోరుకుంటున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజల మంచి కోరుకుంటున్నాం అనేది మానేసి వీళ్ళు మళ్ళీ 2.0 లోడింగ్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం, ఎవరిని వదిలిపెట్టాం, పోలీసులను కూడా బట్టలోడదీస్తాం. ఇది నిన్న ఆయన అంటాడు, లేడీ ఎస్ఐ ఎందుకు వచ్చిందా అంతమంది దాంట్లోకి, ఎందుకు పంపించారు అసలు నారా చంద్రబాబు, హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఎందుకు పంపించారు, కొడాలి నాని అడుగుతున్నాడు. లేడీ ఎస్ఐ ఎందుకు వచ్చిందా ఈ గుంపులోకి, అసలు ఏం అవసరం ఆమెకి అంటాడు. ఎందుకు వచ్చిందో మీకు తెలీదా, అక్కడ ఎలా వాళ్ళు నాన్ సెన్స్ క్రియేట్ చేశారు, ఎలా బిహేవ్ చేశారు వాళ్ళకి తెలీదా?
మిస్బిహేవ్ చేసిన వాళ్ళకి తెలియదు ఎందుకు వచ్చిందనేది. ఒక లేడీ ఎస్ఐ వచ్చింది, అలా మీద పడిపోవాలా? ఇప్పుడు వాళ్ళు బైక్ ర్యాలీకి సంసిద్ధం అయ్యారు, అక్కడ ఆవిడ నిధులు, ఇప్పుడు వాళ్ళు విధుల్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిని ఒక్కో చోట వేస్తూ ఉంటారు, టయానికి ఆవిడ అక్కడ ఉంది, వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేయాలి కదా ఆవిడ బాధ్యతగా. గందరగోళం నెలకొలకుండా ఉండాలి అక్కడ, లేకపోతే ఇంకేదన్నా జరగబోతుంది దాన్ని మనం ఆపాలంటే ఆవిడ బాధ్యత అది కాబట్టి వెళ్ళి నిలబడింది. అదే మేడం, వాళ్ళ కార్యకర్తలకు చెప్పట్లేదు అరే ఒక అమ్మాయి వచ్చినా అట్లా వెళ్ళకూడదు అని. అస్సలు ఎంత ఘోరం అంటే అదే అంటుంది, అందుకనే కొడాలి నానికి గుండె కాదు బుర్ర కూడా పనిచేయటం మానేసింది అని. ఈ మాటలని విన్న తర్వాత ఛీ అసలు ఏంటి మీ బ్రతుకులు, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రజలకి, ఏం చేస్తున్నారు, గతంలో మీ నీచమైన చరిత్ర ఏంటి? కొడాలి నాని అదే ఇందాక అదే అంటుంది, కుప్పంలో మంగళగిరిలో వీళ్ళిద్దరూ బాబు కొడుకులు ఇద్దరు ఓడిపోతే నేను చంద్రబాబు బూట్లు తుడుస్తా అని చెప్పేసి ఒక నీచమైన భాషతో మాట్లాడాడు. మరి ఇప్పుడు తుడవటానికి ఎక్కడా కనిపించట్లా. అదే అడిగారు గుడివాడ ప్రజలు, ఈ కొడాలి నాని ఈ గుడివాడ గుండా ఏదో చేస్తానన్నాడు, అది చేస్తేనే నువ్వు ఇక్కడ అడుగు పెట్టడానికి అని చెప్పేసి ఫ్లెక్సీలు కూడా పెట్టారు ఆ రోజున. దానికి పేరుని నాని వత్తాస వేసుకొని వచ్చారు. ఇప్పుడు పేరు నాని అంటాడు నేను జగన్ కోసం కుక్కలా పనిచేస్తానంట, అంబటి రాంబాబు నేను కుక్కనేనంటాడు. ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన కూడా వచ్చేసి అవును షర్మిలమ్మ అన్నది నిజమే మేము కుక్కలమేనని చెప్పాడు. మీరు కుక్కలో గజ్జి కుక్కలో వీధి కుక్కలో ఏ కుక్కలో కానీ ఆ కుక్క విశ్వాసం ఉంది, మీకు లేదే అనేది మా బాధ. ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తే మీరేం చేశారు? సరే మీరు చెయ్యకపోగా మిమ్మల్ని చూసి ప్రజలు చీకొట్టి పక్కన పడేసి ఈడ్చి అవతలు కొట్టారు, దిష్టి తీసి రాష్ట్రానికి 11 ఇచ్చి. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకుంటే సరే మీరు చేసిన తప్పు తెలుసుకొని ప్రజలకు మంచి చేద్దాము, మంచి చేస్తేనే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు అనే ఆలోచన లేకుండా ఇప్పటికి కూడా వీళ్ళ భాష, వీళ్ళ ఆలోచన, వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఎక్కడ దేనికి కూడా అసలు వీళ్ళకి అది సరిపోవట్లేదు. చిరాకు వస్తుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూస్తే ఇంటి ముందులో ఉన్న కార్యకర్తకేమో న్యాయం లేదు. నీకోసం 9 నెలలు జైల్లో ఉన్నాడు, 22 కేసులు పెట్టించుకున్నాడు, కనీసం పార్టీ ఆఫీస్కి వస్తే అన్ని మంచినీళ్ళు కాదు కదా కనీసం ముద్ద అన్నం కూడా పెట్టలేదంట. ఇంత దారుణంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఇంత దిక్కులేకుండా అయిపోయిందా పార్టీ ఆఫీస్ మీది? అంటే పార్టీ 11 పడిపోయింది అనుకో, కనీసం నిజమైన కార్యకర్తలకి మీకు గుర్తుంటే కనుక పులివెందులో పాసులు పెట్టారు, 5,000 ఇచ్చి పాసు కొనుక్కోవాలి జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే, ఫోటో దిగవాలంటే ఇంకో 2,000. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో లోపలికి వెళ్తే ఎవరు బాబు నువ్వు అని అడిగిన పరిస్థితి. అన్నం పెట్టలేదు, అక్కడ ఏమి తినడానికి తిండి లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు, కనీసం అరగంటకు ఫోన్ చేసి ఉన్నావా ఉండు పిలుస్తున్నారు నేను ఇంకో 10 నిమిషాలు పిలుస్తామంటాం. అంటే అతను భోజనానికి వెళ్ళనివ్వకుండా అక్కడి నుంచి కథలనివ్వకుండా అలానే వెయిట్ చేయిస్తూ ఒక శాడిజం, వాళ్ళ సైకోయిజం చూడండి ఎలా చూపించారు బోరుగడ్డ అనిల్ మీద. అంటే ఎవడు చేసుకున్న కర్మ వాడికి రిపీట్ అవుతుంది, అది రిటర్న్ అవుతుంది అంటే ఈ రోజున బోరుగడ్డ అనిల్ ఉదాహరణగా కనిపిస్తున్నాడు. ఇదే కేసులు ఇలానే వాళ్ళ తల్లి గురించి ఏదో ఫేక్ సర్టిఫికెట్లు చేశాడని చెప్పేసి అరెస్ట్ అయితే మరి వైఎస్ అవినాష్ రెడ్డి కూడా అదే చేశాడు కదా. అరెస్ట్ చేయబోతే విచారణకు రమ్మంటే మా అమ్మకు బాగాలేదు హాస్పిటల్లో ఉన్నామని చెప్పేసి ఆ రోజు కూడా పోలీసులు చిక్కకుండా పారిపోయాడు కదా. మరి ఆ రోజున ఎందుకు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తున్నాడు? నీ తమ్ముడికి ఒక న్యాయం, నీ కార్యకర్తకు ఒక న్యాయమా? ఈ రోజు ఇప్పటికి కూడా ఏమంటున్నాడు ఈ బోరుగడ్డ నీళ్ళు? అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి కోసం తలకాయలు తీసేస్తానన్నాడు, ఇప్పుడు తలకాయ తనే నరుక్కుంటానంటున్నాడు. ఇది పరిస్థితి. ఈ కొడాలి నానినో లేకపోతే ఒక బోరుగడ్డ నీలో వీళ్ళంతా కూడా ఎలా కనిపిస్తున్నారు అంటే వీళ్ళంతా కూడా ఒక స్క్రాప్ అనమాట, పనికిరాని చెత్త, వేస్ట్ మెటీరియల్ ఇదంతా. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేకపోవటం వల్లే ఇట్లాంటివన్నీ కూడా ఆలోచన లేని మాటలు ఇలాంటివి వస్తున్నాయి. కొడాలి నానికి ఈ రోజున గుండె ఒకటే గతంలో ప్రాబ్లం ఉంది అని చెప్పుకున్నాం, కానీ ఈ రోజున ఆయనకి బ్రెయిన్కి కూడా ప్రాబ్లం ఉందనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.